వంటల జంగయ్య భూమిని ఒక మార్వాడి ఇబ్బంది పెడుతుంటే బీలైలయ్య గారు మార్వాడిని పిలిపించి నేను సెటిల్మెంట్ చేస్తా, 7 ఎకరాల 27 గుంటలు నువ్వు ఈ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయని చెప్పి చేపించుకున్నాడు. సాక్ష్యం ఏందని మీరు అడగొచ్చు. 7 జనవరి నాడు రిజిస్ట్రేషన్ జరిగింది. నాకు డేట్ అంతా కరెక్ట్గా గుర్తులేకపోవచ్చు, అంతే. 6 జనవరి నాడు వంటల జంగయ్య గారు ఏది కంప్లైంట్ చేసినారు. 7 జనవరి నాడు లెటర్ పెట్టినారు. ఎవరు? తిన్మార్ మల్లన్న గారు డిఐజీ రిజిస్ట్రార్కి లెటర్ పెట్టినారు. తర్వాత 17 డిసెంబర్ రోజు 7 ఎకరాల 27 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసినారు. ఎవరి పేరు మీద చేసినారు? రాజేంద్ర ప్రసాద్ శర్మ అనే అతను చల్లా అంజన్ ప్రసాద్ అనే ఆయన పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేసినారు. దాని తర్వాత ఇది 17th రోజు, 17వ తారీఖు నాడు. 19వ తారీఖు నాడు నాలా పర్మిషన్ తీసుకున్నారు. 17కు రిజిస్ట్రేషన్ అయింది, 19కి నాలా పర్మిషన్ వచ్చింది. 19కి నాలా పర్మిషన్ వస్తే 20 తారీఖు, 21వ తారీఖు, 22వ తారీఖు, 22 సెలవు, 23వ తారీఖు, ఈ 3 రోజులు వరుసగా డిసెంబర్లో 20, 21, 23 వరుసగా ఈ చెల్లా అంజన్ ప్రసాద్ పేరు మీద ఉన్న భూమి నుంచి నాలా పర్మిషన్ తీసుకొని 154 మంది పేర్ల మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు. ఒక్క మాట క్రాంతి, ఇందులో తేటతెల్లమయ్యేది ఏంటంటే డిటిసిపి లేఅవుట్ పర్మిషనే లేదు. నాలా అంటే అగ్రికల్చర్ ల్యాండ్ని నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా మీరు పర్మిషన్ తీసుకున్నారు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా పర్మిషన్ తీసుకున్న మీరు 17th డిసెంబర్ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రాత్రి ఫెన్సింగ్ చేసినారు. 19th రోజు నాలా పర్మిషన్ తీసుకున్నారు. 20th రోజు ప్లాట్లు ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతాయి? డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేదు. అసలు అగ్రికల్చర్ భూమిని ప్లాట్ల కింద ఎట్లా కొడతారు మీరు? ప్లాట్ల నంబర్లు ఎట్లా ఇస్తారు? ఎట్లా రిజిస్ట్రేషన్స్ అవుతాయి? నేను ఇంకో ప్రశ్న కూడా అడుగుతున్నా. 154 మంది పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆధార్ కార్డు లేకుండా, వాళ్ళ ఫోటోలు లేకుండా రిజిస్ట్రేషన్ ఒక సబ్ రిజిస్ట్రార్ ఎట్లా చేస్తాడు? ఎవరి ఒత్తిడి ఉంటే చేస్తాడు, నిజమా కాదా? సో సంథింగ్ ఈజ్ ఫిషీ అన్నప్పుడు నేను కూడా ఎంక్వైరీ చేసుకున్నాను. ఎంక్వైరీ చేసుకున్నప్పుడు బీలైలయ్య గారు ఒత్తిడి మేరకు సబ్ రిజిస్ట్రార్ గారు 154 మంది పేర్ల మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్. సబ్ రిజిస్ట్రార్ కాదు, ఎంక్వైరీలు నాకు తెలియని విషయం నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అధికారులు వచ్చి ఎంక్వైరీ చేసినప్పుడు మేము అడుగుతాం కదా, ఏం ధైర్యం సరైనకు అని అంటే ఇంకేంది అడున్న ఎమ్మెల్యే ప్రెజర్ పెట్టిండట. 154 పేర్లు ఎక్కడివి అంటే అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఆయన ఒక మాట మాట్లాడిండు, అంటే ఆయన ఒప్పుకున్న తీరు కూడా నేను మీకు చెప్పాల్సి వస్తుంది. ఇవి తీన్మార్ మల్లన్న గారి లెటర్. ఇది వంటల జంగయ్య రాసిన లెటర్ పైన ఆయన ఎండార్స్ చేశారు ఐజీ. మళ్ళీ తీన్మార్ మల్లన్న గారు తన లెటర్ ప్యాడ్ మీద ఎంక్వైరీ చేసి నిగ్గు తేల్చండి, యాక్షన్ తీసుకోండి అని చెప్పి రాసినారు. ఈ నిగ్గు తేల్చినప్పుడు ఏం జరిగింది? సబ్ రిజిస్ట్రార్ తప్పు చేసిండు కాబట్టి ఆయన సస్పెండ్ చేశారు. వెరీ నెక్స్ట్ డే సస్పెండ్ చేశారు. ఇది ఏ రోజు జరిగింది? 7th జనవరి. ఇది కొలన్పాక సంబంధించిన ల్యాండ్ ఇష్యూ. ఇంకొక మాట అడుగుతాను, ఇవన్నీ ఉత్తయ్యే కావచ్చు అని నలుగురు అనుకుంటుండొచ్చు. తెల్లవారి ఆయన నేను ఏది తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పినాను, కేటీఆర్ గారి గురించి మాట్లాడే అర్హత నీకు లేదు, నువ్వు చేస్తున్న దందాలేంది, నువ్వు భూదందాలు అయ్యలేవు, జాగ్రత్తగా ఉండు, ఇంకోసారి ఇట్లాంటి పనులు చేయకు, ఒక ఎమ్మెల్యే హోదా వచ్చిన తర్వాత జర హుందాగా ఉండడానికి ప్రయత్నం చేయి, వదిలిపెట్టేది లేదు నువ్వు ఇట్లాంటివి చేస్తే అని చెప్పి నేను వార్నింగ్ ఇచ్చిన మాట వాస్తవం. తెల్లారి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిండు? జోక్ ఇది. ఆయన ఆమెకు ఓడిపోయినా అనే ఒక బాధతోని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది అని ఫస్ట్. సెకండ్ మాట, ఆమెకు పిచ్చిలేసింది, నేను ఎర్రగడ్డ ఆసుపత్రి కన్నా యశోద ఆసుపత్రి కన్నా రెఫర్ చేస్తా, ఎల్ఓసి కూడా మంజూరు చేపిస్తా అని ఒక మాట చెప్పిండు. మూడో మాట ఆయన అన్న మాట ఏంటంటే, ఇది నిజమని తేలిస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, లేకపోతే ఆమె రాజకీయ సన్యాసం చేయాలంటాడు. నువ్వెవరు నన్ను ఛాలెంజ్ చేసేందుకు? తెలివి ఉన్న ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే, నేను ఆ స్థానంలో నా మీద ఎవరైనా నిందేస్తే నేనేం చేస్తా? ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయండి అని చెప్తా. కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయండి, బయటకు తీయండి, దీంట్లో ఏం తప్పులు ఉన్నాయో బయటకు తీయండి అని చెప్తా. నువ్వు ఎందుకు దాన్ని ఎంక్వైరీ చేపిస్తలేవు? దాన్ని ఎందుకు బయటికి తీస్తలేవు? అంటే పరోక్షంగా నువ్వు ఒప్పుకున్నట్టే కదా.